ఒబెసిటీ అనేది చాలా ఇవాళ రేపు ప్రపంచానికి, లేకపోతే ఇవాళ రేపు సొసైటీకి చాలా అవసరమైపోతున్న ఒబెసిటీ. చాలామంది ఒబెసిటీకి కారణం అవుతుంది. ఏంటంటే చిన్నపిల్లలు 10 ఏళ్ళ దగ్గర నుంచి 5 ఏళ్ళ దగ్గర నుంచి కూడా పొట్టు పెరగటం, ఇవి కాళ్ళు పెరగటం, అవన్నీ చేతులు సన్నగా ఉండటం, ఏదో అసలు పని చేయలేకపోవటం, ఆయాసం రావటం, ఒబెసిటీ కారణంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒబెసిటీ అయితే బాగా లావైపోతున్నారు. బాగా లావైపోతే అందం మనిషి కాక, అందమే ఆనందం అని, అందమే చాలా ముఖ్యమైన రోలు మన లైఫ్లో. అందరూ అన్నీ సాధించలేరు, కానీ అందంగా లేకపోతే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం కూడా అందానికి కారణం అవుతుంది. సో వీళ్ళు ఏం తినకపోయినా ఒబెసిటీ వచ్చి లావ్ అయిపోతున్నాం అని తిండిలు తినకుండా, ఆ తిండి తినకపోతే నీరసమాలు వచ్చి ఊరికి పడిపోయింది. ఇలాంటి ప్రాబ్లము 100కి 70 మందికి వస్తుంది ఇవాళ రేపు సొసైటీలో. చాలామందిలా మీ రోడ్డు మీద చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా ఎవరు సన్నగా ఉండటం లేదు, అందరూ లావుగా దెబ్బలుగా ఉండిపోతున్నారు. సో దీనికి కారణం ఏంటి అంటే, ఒబెసిటీకి మెయిన్ కారణం ఆహార పదార్థం, గాలి, అంటే వాత పిత్త కఫాలే బ్యాలెన్స్ లేకపోవటమే ఒబెసిటీకి కారణం. ఒబెసిటీ వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే, ముందు వాళ్ళు అసలు 3 సార్లు కంటే నోరు కదిలించకూడదు. మాటికి ఏదో ఒకటి తింటాం. ఏదో ఒకటి తిన్నప్పుడు నోట్లో జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ వెళ్ళి లోపల పొట్టలో మిగిలి ఉన్న పదార్థం, బయటకు నెట్టాల్సిన పదార్థాన్ని కూడా అరిగిస్తుంది. సో మన ప్రతి మూమెంట్కి, గ్రెయిన్కి అరగటానికి కారణం అనేది అంటే నోట్లో జ్యూసు. అందుకే పిల్లలకి ఎక్కువ నోట్లో సొంగు ఉంటుంది. సో దానివల్ల రోజు ఏమైనా తినాలనుకున్నా 3 సార్లు మాత్రమే తినటం అలవాటు చేసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే పగటి నిద్ర. పని పాట లేకుండా, ఏం వంక లేకుండా, ఏం లేకుండా ఒళ్ళు అలసట రాదు. అలసట రాకపోతే అలా నిద్రపోతుంటారు. ఆ పగటి నిద్ర ఒకటి. ఇంకోటి ఏంటంటే తినవలసిన పదార్థాలు తినరు. రౌండ్గా ఉన్న పదార్థాలు తింటే శరీరానికి, కణాలకి రౌండ్ స్ట్రేచర్ వస్తుంది, రౌండ్నెస్ వస్తుంది. కాబట్టి రౌండ్గా ఉన్న పదార్థాల కంటే తీగల కాయగూరలు ఎక్కువ తినటం మంచిది. లావున్న వాళ్ళు తీగ కాయలు ఉంటే ఈ పొట్లకాయలు, బీరకాయలు, దోసకాయలు, దొండకాయలు, ఆనపకాయ, ఏదైతే తీగ పాకుడు మీద వస్తాయో ఆ కాయలు ప్రిఫర్ చేయాలి, ఎక్కువ తినాలి. లేకపోతే రౌండ్వి దుంపలు, క్యారెట్, బీట్రూట్, లేకపోతే టమాటాలు, ఇవి అవి అన్నీ తింటూ ఉంటే వాటి వల్ల శరీరం లావుతనం దాటం మొదలు పెడుతుంది. మనకేంటంటే వస్తుగుణ దీపిక అనేది గుణాన్ని, వస్తువు యొక్క గుణాన్ని మాత్రమే చెప్తుంది, కానీ మన శరీరానికి, ఈ ఫిజికల్ బాడీకి ఆ గుణం మారుతుంది. గుణం వచ్చి ఆ గుణమే శరీరంగా మారుతుంది. కాబట్టి మీరు ఎక్కువ దుంప పదార్థాలు తినకుండా ఎక్కువ క్రీపర్ వెజిటబుల్ తింటూ, తర్వాత పప్పులు, నెయ్యి ఎక్కువ తినాలి. నెయ్యి తింటే లావు అవ్వరు. ఆ నెయ్యి, పెరుగు, మజ్జిగ, ఈ 3టికి ఎక్కువ కన్ఫర్మ్ అవుతూ ఉంటే ఎప్పుడైనా పార్టీలో, ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు తినవచ్చు. అది కాదు కదా, బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు లైఫ్. రెగ్యులర్గా తినేవనేది పిజ్జాలు, బజ్జీలు, అవి ఇవి అన్నీ తింటూ ఉంటే దానివల్ల లావు అవుతారు. మీరు ఒక లాజిక్ ఏంటంటే, వస్తుగుణ దీపిక అనేది మనకి ఆయుర్వేద గ్రంథం. ఆ గుణం 5 ఉంటాయి. గుణం, వీర్యం, విపాకము, రసం, ప్రభావం అని అన్నీ ఉంటాయి. వీటిల్లో గుణం ఇంపార్టెంట్ మన శరీరం తయారవటానికి. కాబట్టి గుణాన్ని అనుసరించి మీరు ఈ గుణాన్ని, ఏ గుణంతో ఉన్న మొక్క, ఏరు, చెట్టు, లేకపోతే కాయ ఏ గుణంతో ఉంటుందో అది ఎక్కువ అదే గుణాన్ని మన శరీరానికి ప్రవర్తిస్తుంది. ఇప్పుడు గోధుమలు ఉన్నాయనుకో, గోధుమలు మైదా పిండి కానీ గోధుమలు కానీ పూరీలు చేస్తే ఎక్కువ అది ఇదైపోతుంటుంది, మనకి దాని తాలూకు ఎక్కువ నూనె పీల్చుకుంటుంది. అదే మీరు రైసు, జొన్నలు ఇలాంటివి తింటే వాటితో వండిన పదార్థం ఎక్కువ రైస్ పీల్చదు, ఎక్కువ నూనె పీల్చదు. కాబట్టి
నూనె అనేది లావుకి ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ నూనె లాక్కుని పదార్థాలు తినాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బంగాళదుంప ఉంది, అదే మీ చిలకడ దుంప ఉంది. ఈ రెండింటికి వ్యత్యాసం ఏముంటుంది? బంగాళదుంప చాలా నూనె లాక్కుంటుంది, చిలకడ దుంప నూనె వదిలేస్తుంది. కాబట్టి మీరు చిలకడ దుంపలు తినొచ్చు కానీ బంగాళదుంపలు ఎక్కువ తినకూడదు. కాబట్టి ఇలాగా సరే ఇవాళ రేపు మోడర్న్గా తినే ఫుడ్ అంతా ఎక్కువ నూనెకి రుచికి అలవాటు పడి ఎక్కువ నూనె పదార్థం తినటం అలవాటు అయ్యి ఎక్కువ నూనెని శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంతకుముందు అసలు కూరల్లో వాటిల్లో నూనెలు వాడేవాళ్ళు కాదు, ఎప్పుడో పిండి వంటలకే నూనెలు కొనేవాళ్ళు. అలాంటప్పుడు ఏంటంటే నూనె ఇంపార్టెంట్, మాటికి నోరు కదిలించడం ఇంపార్టెంట్, పగల నిద్రపోవటం ఎక్కువ ఇంపార్టెంట్, తర్వాత శ్రమ లేకపోవటం ఒకటి ఇంపార్టెంట్. ఈ అన్నిటి కారణాల వల్ల శరీరంలో లావు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 5 మీరు జాగ్రత్త తీసుకుంటే ఎక్కువ కాయకూరలు తినటం, పప్పులు, రోజంతా ఒకే రకం ఆహారం తీసుకోండి, ఒకటే కర్రీ తీసుకోండి, ఎక్కువసార్లు తినకండి, అంతా కలిపి ఒకేసారి తినండి. 4 ఏంటంటే మీరు ఎక్కువ నిద్రపోవద్దు. పగలు రాత్రి 8 గంటలకు దేవుడు ఎందుకు ఇచ్చాయంటే 8 గంటలు నిద్ర సరిపోతుంది. కాబట్టి రాత్రులు నిద్రపోవటం, పగలు నిద్రపోకపోవటం, తర్వాత మాటికి తినకుండా ఉండటం, తోచక తింటారు. తోచకుండా ఉండటం ఎప్పుడు ఉంటుంది? మనం ఏ పని లేకపోతే తోచకుండా ఉంటుంది. ఏదో ఒక వ్యాపకం ఉండాలి మనిషికి. ఆ వ్యాపకం పని లేకపోతే ఇంకేదన్నా చేయటం, ఏదైనా కానీ ముందు ఇంపార్టెంట్ ఇది. సో ఒబెసిటీకి ఏంటంటే నేచర్ ఉంటుంది. మీరు ఇవాళ ఫుడ్ మానేస్తే ఇవాళ సన్నగా అవరు, ఇవాళ ఫుడ్ మారిస్తే ఇవాళ సన్నగా అవరు. మీకు అది 6 నెలల టైం తీసుకుంటుంది. మన శరీరం తిన్న ఆహారం మన కణానికి రావటానికి 6 నెలలు పడుతుంది. కాబట్టి ఈ ఒబెసిటీలో మాత్రం 6 నెలలు టైం ఫాలో అవ్వాలి. కొంచెం అదే ఆహారాన్ని మీరు అలవాటుగా చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మా దగ్గర మెడిసిన్ ఉంది, లావు వాళ్ళు కొంచెం అంటే నేచర్ మార్చడానికి శరీరాన్ని, అది కూడా మీరు తీసుకోవచ్చు, అది ఫాలో అవ్వచ్చు. ఇదండి ఒబెసిటీ గురించి. నమస్కారం.